श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण। ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalasriarttemple.com। श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। కనపడని సర్వ దేవతల చిత్రాలను కనుల ముందు సాక్షాత్కరింపచేసే దైవాంశ కళ చిత్రకళ. పుట్టుకతో మాత్రమే వచ్చే అరుదైన చిత్రకళను రత్నశాస్త్రం, నాడీశాస్త్రం, వర్ణశాస్త్రం, వాస్తు, జ్యోతిష్య, సాముద్రిక లక్షణాలన్నింటితో క్రోడీకరించి బ్రహ్మీ ముహూర్తంలో నక్షత్రయుక్తంగా దేవీ దేవతల అదృష్ట చిత్రాలను చిత్రీకరించటం కళాశ్రీ కేశవ గురుస్వామి ప్రత్యేకత. వీరి తండ్రిగారైన గురుస్వామి సిద్ధయోగి శాస్త్రీయ చిత్రకారుడు కావటం చేత వారి నుండి వారసత్వంతో గురు శిష్య పరంపర సంప్రదాయ పద్ధతిలో యోగా, చిత్రకళను తీవ్ర సాధన చేసి వాటిని అభ్యసించారు. అంతేకాక తమిళనాడు ప్రభుత్వం నుంచి 9 డిప్లొమోలు మరియు దరిదాపు అన్ని రాష్ట్రాల నుండి జాతీయ స్థాయి అవార్డులు, రివార్డులు అందుకోవటం ఎంతో విశేషం. వీరి సంతానం కూడా చిత్రకారులే కావటంతో పాటు వీరు కూడా అవార్డ్స్ గ్రహీతలే కావటం మరో విశేషం. వీరి కుటుంబంలోనే పద్మశ్రీ, కళాశ్రీ అవార్డుల పంట పండింది. ప్రభుత్వం వారు వీరి ప్రతిభను గుర్తించి గురు శిష్య పరంపర చిత్రకళా పీఠానికి గురువుగా నియమించారు. కళాశ్రీ కేశవ గురుస్వామి చందమామ, బొమ్మరిల్లు వంటి అనేక పత్రికలకు చిత్రకారునిగా పనిచేయటమే కాక జాబిల్లి అనే మాసపత్రికకు చిత్రకారునిగా, సంపాదకుడిగా, ప్రచురణకర్తగా తన ప్రతిభ పాటవాలను ఆనాడే చాటుకున్నారు. సిరి సంపదలను ప్రసాదించే అదృష్ట వాస్తు చిత్రాలను చిత్రీకరిస్తూ వీటిలో అదృష్ట ముద్రలను, అదృష్ట సంకేతాలను జోడించి క్రోడీకరించి త్రికళా చిత్రాలను అందరి పూజా గదులలోనూ మరియు వాస్తుపరంగా దేవతల చిత్రాలను వీరికున్న అరుదైన చిత్రకళాయోగ సాధనతోనే బ్రహ్మీ ముహూర్తంలో చిత్రీకరించి అందరికీ అందజేస్తారు కళాశ్రీ కేశవ గురుస్వామి. త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం. श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। ఈ కుంభరాశి వారి గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. పరిశోధన చేసి శోధించి అందులోని ముఖ్యమైన సారాంశాన్ని, కుంభతత్వాన్ని ఈరోజు మీకు తెలియచేస్తున్నాను. శతభిషము, ధనిష్ట, పూర్వభద్ర ఇటువంటి నక్షత్ర జాతకులు కుంభరాశికి చెందినవారు. వీరికి సంబంధించిన కుంభరాశి లక్షణాలని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి అన్నది శని యొక్క ఆధిక్యము కలది. శని భగవానుడు వీరి యొక్క రాశి అధిపతి. అంత మాత్రాన మీరు భయపడవలసిన పని లేదు. కుంభరాశి వారు
లోతైన మనస్సు కలవారు. ఆ లోతు ఎలాంటిదంటే చేదుకోలేనటువంటిది. ఆ నుయ్యి పాతాళం వరకు ఉందేమో అనిపిస్తుంది. అటువంటి లోతైన మనస్సుతో పైకి మాత్రం గాంభీర్యంగా కనిపిస్తుంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా దేవుడు ఏనాడో ఒకనాడు కన్ను తెరవకపోతాడా, నాపై అదృష్ట వీక్షణ చూపకపోతాడా అని తమలో తామే కుమిలిపోతుంటారు. కానీ ఎదుటి వారికి తన కష్టాల్ని చెప్పుకోరు, బాధల్ని చెప్పుకోరు. పాపం వారికి వారే నలిగిపోతూ పైకి మాత్రం ఏమీ జరగనట్టు అమాయకమైన ముఖంతో కనిపిస్తుంటారు. ఈ కుంభరాశిలో త్రికళ తత్వముతో 3 నక్షత్రాలు ఉన్నాయి. ఈ కుంభరాశి వారిలో మొట్టమొదటి నక్షత్రం ధనిష్ట. ఈ ధనిష్ట పేరులోనే ఉంది ముఖ్యమైన సంకేతం, ధన ఇష్ట. అంటే ధనంపైకి వీరికి విపరీతమైన వ్యామోహం ఉంటుంది. పైకి మాత్రం నాకు అలాంటిది ఏమీ లేదండి అంటుంటారు. ధనం సేకరించడంలో, ఇష్టపడడంలో వీరే ముందుంటారు. అతి గుప్తంగా ధనాన్ని సేకరించి పొదుపుగా జీవితాన్ని గడుపుతుంటారు. ఆ తరువాతది శతభిషం. 100 రకములుగా వీరి ఆలోచనలు లోపలే పరుగులు తీస్తూ ఉంటాయి. అనేక రకములైన వ్యాపారాలలో ఒడిదుడుకులతో అనేక కష్ట నష్టాల్ని చూసి జీవితాన్ని మెల్లమెల్లగా దాటుకుంటూ 2వ భాగంలోనే విజయాన్ని సాధిస్తారు. 45 ఏళ్ల వరకు లేకుంటే 36 ఏళ్ల వరకు వీరి జీవితం పోరాటకరంగానే సాగుతుంటుంది. ఎందుకంటే వీరి నక్షత్రాధిపతి శనీశ్వరుడు కనుక. శని ఉన్నంత మాత్రాన చెడు కాదు, మంచిని కలుగు చేసేవాడే శనీశ్వరుడు. ఎంత పాపాన్ని బట్టి శిక్షనిస్తాడో అంత రక్షణ కూడా ఇస్తాడు. అందుకని శని ఈశ్వరుడు అన్నారు. శని యొక్క తత్వము చల్లటి హీలియం అనే గ్రహం. ఈశ్వరుడు ఉండేది చల్లటి మంచు కొండలలో. కాబట్టి ఈ 2 గుణగణాలు కుంభరాశి వారికి ఉంటాయి. వీరి మనసు కూడా ఎప్పుడూ చల్లటి గుణంతోనే ఉంటుంది. సామాన్యంగా ఉద్రేకాన్ని బయట పెట్టరు. వీలైనంత వరకు ఆగ్రహాన్ని నిగ్రహంతో తనలో తానే దాచుకొని పైకి మాత్రం నిర్మలంగా ప్రసన్నంగా కనిపిస్తుంటారు. వీరు చేయవలసిందల్లా శనివారం రోజు ఈశ్వర ఆలయంలో శనీశ్వరుడుంటే పర్లేదు, లేకుంటే ఈశ్వర ఆలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవడం జరిగితే మంచి సత్ఫలితాలని పొందుతారు. ఈ 3 నక్షత్రాల కుంభరాశి వారికి ఈనాడు అతి ముఖ్యమైన అదృష్ట యోగాన్నిచ్చే షట్కోణ యంత్రాన్ని, మంత్రాన్ని, తంత్రాన్ని తెలియచేయాలని నా ఉద్దేశం. ఈ త్రికళ తత్వంతో ఉన్న చిత్రాన్ని మీరు ఆరాధించగలిగితే వ్యాపారంలో కానివ్వండి, ఉద్యోగంలో కానివ్వండి, గృహంలో కానివ్వండి విజేతలు మీరే అవుతారు. ఇక శతభిష నక్షత్రానికి, ధనిష్ట నక్షత్రానికి, పూర్వభాద్ర నక్షత్రానికి అతి శక్తివంతమైన బీజాక్షరాలతో ఉన్న మంత్రాన్ని ఇప్పుడు నేను చెప్తున్నాను. పెన్ను పేపర్ తీసుకుని వెంటనే రాసుకోండి. దయచేసి ఫోన్ల ద్వారా మాత్రం కాలాన్ని వృధా చేయకండి. ఏ మంత్రమైనా ముఖాముఖి తీసుకోవాలే కానీ ఫోన్ల ద్వారా అడిగి మాత్రం తెలుసుకోకండి.
ఏదైనా ఉంటే మీరు ఇక్కడ వచ్చిన వెంటనే నేను తెలియజేయడానికి కళాశ్రీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. దయచేసి ఇప్పుడు మీరు చెబుతున్న మంత్రాన్ని జాగ్రత్తగా విని రాసుకోండి. ఓం యం రం సహ ధనిష్టాయై నమః. ఓం యం రం సహ ధనిష్టాయై నమః. అదృష్ట ధనిష్ట మంత్ర ముద్ర ఇది. ధనిష్ట నక్షత్ర జాతకులకు ధనం ఇష్టం అన్నది ముఖ్యమైన సంకేతం ఉంది. గ్రహ దృష్టి మారితే ఒక్కొక్కసారి ధనం పైన కూడా వైరాగ్యంతో ఉంటారు. ఏదో వస్తుంది, జరుగుతుంది, అది ఎంతకాలం నిలుస్తుందిలే అన్న నిర్లిప్త భావంతో కూడా ఉంటారు. కొన్ని సమయాల్లో దేవాలయాలకు కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉంటారు. జరిగేది జరగక మానదు, ఆ దేవాలయానికి వెళ్ళినంత మాత్రాన ఆ దేవుడు దిగొచ్చి తీరుస్తాడా, ఆరుస్తాడా అన్న నిర్లిప్తతతో వైరాగ్య భావంతో ఉంటారు. వారు ఇంటిలోనే కూర్చొని దేహమే దేవాలయంగా భావించి ఈ అదృష్ట ధనిష్ట మంత్ర ముద్రని చేసుకోగలిగితే, ధ్యానించగలిగితే, నిత్యం చూస్తూ ఇందాక నేను చూపించిన అంజలి ముద్ర ఇక్కడ కొబ్బరికాయ చిహ్నంలో పూర్ణ కలశ తత్వముతో చూడగలిగి ఓం యం రం సహ ధనిష్టాయై నమః అని ధ్యానించగలిగితే తప్పనిసరిగా వారికి అదృష్టం వరించి తీరుతుంది. ఆ సిరుల తల్లి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు. అన్నింట విజయాన్ని పొంది సకల సౌభాగ్యాలను కైవసం చేసుకుంటారు. ఇక శతభిష నక్షత్రానికి అతి శక్తివంతమైన మూలమంత్రం ఇప్పుడు చెప్పబోతున్నాను, వెంటనే రాసుకోండి. ఓం లం హ్రీం శతభిషాయై నమః. ఓం లం హ్రీం శతభిషాయై నమః.
పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మ ధనయోగ మంత్రము ఎలా ఉందో ఇప్పుడు హరిద్ర ముద్రతో చిత్రించి శ్రీకారంలో ఉన్న కలస ముద్రని అందులో పొందుపరచి అతి ముఖ్యమైన కుంభరాశి వారి యొక్క ధనయోగ మంత్రముద్రని ఇప్పుడు మీకు చిత్రించి చూపిస్తున్నాను. ఓం లం హ్రీం. ఓంకారం అన్నది త్రిగుణాత్మకమైనది. లం లంబోదరుడైన విఘ్నేశ్వరుడి మంత్రమది. హ్రీం సూర్య బీజాక్షరమది. ఈ శక్తి దేవతల అనుగ్రహముతో శతవిధముల శతద సర్వదా ఈ శతభిష నక్షత్ర జాతకులకు ఆ సర్వదేవతల అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను. ఈ మంత్రాన్ని జపించేటప్పుడు నాభి కమలం నుండి ఓం లం అన్నప్పుడు మూలాధారం నుండి, హ్రీం అన్నప్పుడు ఆజ్ఞాచక్రం నుండి, శతభిషాయై నమః అంటే అన్ని కోణముల నుండి మీరు ఆ అదృష్ట తరంగాల్ని తీసుకుంటున్నట్టు భావించి ఈ శతభిష ధనయోగ మంత్రము తప్పనిసరిగా మీకందరికీ అదృష్ట తరంగాల్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. శ్రీకారములోని సిరుల తల్లి మీకు ఆ చల్లని చూపుతో ధనయోగాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. దేవి త్వాం సుప్రీత భవ సర్వదా. త్రికళ మంత్రములో మరొక మూడవ నక్షత్రం పూర్వాభాద్ర. ఆ నక్షత్రానికి అతి శక్తివంతమైన ధనయోగ కారకమైన మంత్రాన్ని ఇప్పుడు చెప్తున్నాను. అది వెంటనే రాసుకోండి. ఓం వం శం సహ పూర్వాభద్రాయై నమః. ఓం వం శం సహ పూర్వాభద్రాయై నమః. నటరాజుకి నట భంగిమవో కీర్తన తోంతన శంకరునికి సంకీర్తనవో ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో. అమృత కలశంలా ఓం వం సం సహ పూర్వాభాద్రాయై నమః అన్న మంత్రాన్ని ఈ పూర్ణ కుంభ తత్వముతో పూజింపగలిగితే వారు పరిపూర్ణమైన మహామనిషిగా పూర్ణ కలశంలా ఈ సమాజంలో గుర్తించబడతారు. సంకీర్తనవో ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో శివ హృదయం కరిగించే ఈ భక్తి తరంగాల నుండి ఎటువంటి దరిద్రాన్నైనా నశింపచేసి అదృష్ట యోగాన్నిచ్చే హరిద్ర ముద్రని ఈరోజు మీ ముందు ఉంచుతున్నాను. ఈ ముద్ర నుండి వెలువడుతున్న అత్యద్భుత తరంగాలు మహిమాన్వితమైన శక్తివంతమైన ఈ పిరమిడ్ ఆకారంలో నుండి, ఈ కొబ్బరికాయ నుండి
ఈ కొబ్బరికాయలోని అపూర్వ జలం నుండి మీకు అనేక రకములైన శక్తి తరంగాలు ఆ ముక్కంటి అయిన శివపార్వతుల శక్తి సంయోగముతో ఈ పూర్ణ కలశ అక్షయ పాత్ర నుండి ఓం వం సం సహ పూర్వాభద్రాయై నమః అని నిత్యం ధ్యానిస్తే మంచి అనుగ్రహ తరంగాల్ని మీరు అందుకోవటమే కాకుండా మీ ఇంట ఉన్న దోషాలన్నీ నశించిపోతాయి. ఈ అక్షయ పాత్ర నుండి, ఈ అమృత కలశం నుండి అమృతం పొంగి మీ ఇంట ప్రవహించాలి. ఈ భక్తి తరంగాలన్నీ మీ ఇంట నుండి అదృష్టపు పంట పండి తీరాలన్నదే నా ఆకాంక్ష. నటరాజుకి నట భంగిమవో, చింతన తోంతన శంకరునికి సంకీర్తనవో. ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో, శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో. ఇప్పుడు నేను చెప్పిన 3 నక్షత్రముల యొక్క త్రికళ మంత్రములు పఠిస్తే ధనిష్ట కానీ, శతభిషం కానీ, పూర్వభాద్ర కానివ్వండి, ఇవి అప్పుడప్పుడు ముఖ్యమైన కార్యాలకు వెళ్ళేటప్పుడు 108 సార్లు జపించి ముందుకెళ్ళండి. మీ కార్యం తప్పనిసరిగా నెరవేరుతుంది. ఆ కుంభస్థల రాశి అయిన శనీశ్వరుడి అనుగ్రహం కలిగి ఎటువంటి దోషములున్నా తొలగి మీకు రాజబాటను చూపించి విజయాన్ని ఇస్తుంది. జై శ్రీమన్నారాయణ.